వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ బ్రదర్స్తో కూడా మీకు కాంటాక్ట్స్ ఉన్నాయా, పరిచయాలున్నాయా? వాళ్ళ బ్రదర్తో ఇప్పటికీ మాట్లాడుతానండి ఇంట్లోని. అక్కడ నాకేంటంటే అక్కడ ఇంట్లో డాగ్స్ చాలా ఉంటాయండి. నాకు చాలా డాగ్స్ ఉంటాయి. సో వాటి గురించి ఏమన్నా సరే నాకు ఫోన్ చేసి ఇప్పటికీ కూడా అక్కడ పనిచేసే వాళ్ళకి నేనే శాలరీ ఇచ్చాను. ఎందుకంటే నా డాగ్స్ని వాళ్ళు చూసుకోవాలి ఖచ్చితంగా కదా. నా డాగ్స్ అంటే పిల్లలు లెక్క. సో వాళ్ళు చూసుకోవాలి. నేను వాటి నుంచి దూరంగా ఉంటున్నా, ఎందుకంటే ఈవిడ నుంచి దూరంగా ఉండాలని చెప్పి. ఎందుకంటే లావణ్య వచ్చి మీ విల్లాలోనే ఉండి మిమ్మల్ని టార్గెట్ చేస్తుంది. గతంలో మిమ్మల్ని ఏమైనా డబ్బులు లాంటివి ఏమైనా డిమాండ్ చేస్తుందా? డబ్బులు ఎప్పుడు ఇస్తూనే ఉండాలండి. ఎన్ని ఇచ్చారు ఇప్పుడు చాలా ఇచ్చానండి. నేను బ్యాంక్ స్టేట్మెంట్స్ ఖచ్చితంగా తీసి ఖచ్చితంగా అంటే నేను ప్రూఫ్తో చెప్పడం మంచిది. అది నేను ఏదో గాలి మాటల్లో అనిపించకూడదు, ప్రూఫ్తో చెప్పడం మంచిది. అది డబ్బు అయితే ఎప్పుడు ఆబ్వియస్లీ అండి 11 ఏళ్ళ నుంచి ఆమెకి వాళ్ళ ఇంటి నుంచో లేకపోతే ఆమెకి వేరే జాబు ఏం లేవు కదా, నేనే ఇచ్చాను. కాకపోతే నాకు ఇప్పుడు ఏంటంటే అక్కడ నా డాగ్స్ ఉన్నాయి, నాకు అవంటే చాలా ఇష్టం, ప్రాణం. సో వాటికి వాళ్ళ తమ్ముడితో నేను కాంటాక్ట్లో ఉంటానండి. ఏ అవసరం ఉన్నా సరే తమ్ముడు ఫోన్ చేస్తాడు, ఫోన్ చేస్తే నేనే డబ్బులు ఇస్తాను. లావణ్య బై ప్రొఫెషన్గా ఏం చేస్తుంటాడు? ఆమె ఏమీ చేయదండి. మీకు ఎలా కాంటాక్ట్లోకి వచ్చింది? నాకు చెప్పే కదా, నేను షార్ట్ ఫిల్మ్ చేస్తున్న కాలంలోనే నాకు పరిచయం అండి. పరిచయం అంటే అది కూడా అప్పుడు ఫేస్బుక్లో పరిచయం అంటే నేను హైదరాబాద్ వచ్చినప్పుడు, హైదరాబాద్ వచ్చిన కొత్తలోని. సో అప్పుడు నాకు అక్కడ ఎవరు తెలియకపోతే ఆమెకు మెసేజ్ చేస్తే ఆమెకు తెలిసింది. అప్పుడు మా ఇద్దరికి పర్సనల్గా కూడా అప్పుడు పరిచయం అయింది. సో అప్పుడు కూడా ఇద్దరు రిలేషన్షిప్లో లేవండి. అప్పుడు షీ హెల్ప్ మీ అవుట్, ఉండడానికి ప్లేసు దానికి షీ హెల్ప్ మీ అవుట్. ఆ తర్వాత నేను అక్కడి నుంచి బయటకు వచ్చానండి. వచ్చేసిన తర్వాత అప్పుడు కూడా లేదండి, అప్పుడు కూడా రిలేషన్షిప్లో లేము. ఇది నేను మాట్లాడుతుంది ఇది 2012-13 అండి. 2014 ఉయ్యాల జంపాల రిలీజ్ తర్వాత అప్పుడు మేము కలిసినప్పుడు వీ స్టార్టెడ్ బీయింగ్ ఇన్ రిలేషన్షిప్. అంటే ఆమె మీరు ఈ మధ్యన హీరోయిన్తో అఫేర్ పెట్టుకోవడం కారణంగానే ఆమెను ఇగ్నోర్ చేస్తున్నారు. గతంలో తనతో చాలా చనువుగా ఉండే, కానీ ఈ మధ్యనే మీ యాటిట్యూడ్లో మీ బిహేవియర్లో చేంజ్ వచ్చింది అనేది ఆమె ప్రధానంగా మీ పైన చేస్తున్న అలిగేషన్. నేను చాలా క్లియర్గా చెప్తున్నా, ఇది పచ్చి నిజం. ఆమెతో నాకు ఎటువంటి శారీరక సంబంధమైన ఉండి మినిమం 7-8 ఏళ్ళు అవుతుందండి. ఎప్పుడు లేదు, ఎప్పుడు లేదు. గతంలో ఉండే ఫస్ట్లో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉండేది. నేను అందుకే అసలు ఏది అబద్ధం చెప్పట్లేదు, నిజం మాత్రమే మాట్లాడుతున్నాను నేను. అప్పట్లో ఉండే ఆబ్వియస్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఉంటుందండి. మీరు పెళ్లి చేసుకుంటామని చెప్పి మాట ఇచ్చారా? పెళ్లి చేసుకుంటాను మాట ఎప్పుడూ ఇవ్వలేదంటే, నేను జీవితంలో ఎప్పుడు పెళ్ళి అనేది చేసుకోను అని మాత్రమే చెప్తాను. ఒక్కటి నిజం ఏంటంటే, నేను మనసులోని ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ మేబీ, నేను అప్పుడు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పేవాడిని, ఇఫ్ ఐ ఎవర్ గెట్ మ్యారీడ్ ఐల్ గెట్ మ్యారీడ్ వెన్ ఐమ్ 27. అది ఎప్పుడు చెప్పేవాడు. నేను నాకు మనసులో అనిపించేది అంతా బాగుంటే నాకు 27 ఏళ్ళు వచ్చినప్పుడు నేను ఈమెను చేసుకుందామా అని చెప్పి మనసులో అనుకునేవాడిని నేను. బట్ పెళ్లి చేసుకుంటాను అని ఎప్పుడు మాట ఇవ్వలేదండి. నేను ఎప్పుడు ఎక్కడా కూడా ఎవరితోని కూడా నేను ఎప్పుడన్నా సరే పెళ్లి చేసుకుంటాను అన్న మాట ఎప్పుడు చెప్పలే. నా రీసెంట్ ఇంటర్వ్యూస్ ఏవి చూసినా సరే ఎప్పుడు కూడా జీవితంలో పెళ్లి చేసుకోను. మీరు మొదట్లో ఒక మాట